సింహాచలం ఘటనపై విచారణ కొనసాగుతోంది. గోడ కూలిన ఘటనకు గల కారణాలపై నిన్న విచారణ ప్రారంభించిన త్రిసభ్య కమిటీ ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. రీవెరిఫికేషన్ చేసి మాస్టర్ ప్లాన్ ని పరిశీలించనుంది. నిన్నటి విచారణలో అధికారుల ఒత్తిడి కారణంగానే గోడను త్వరగా నిర్మించాల్సి వచ్చిందని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ఇవాళ మరోసారి గోడ నిర్మాణం, ఘటనకు గల కారణాలపై వెరిఫికేషన్ చేయనున్న కమిటీ 2 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. వైఫల్యాలు, లోపాలపై నెల రోజుల్లో సమగ్ర నివేదికను అందించనుంది. డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవానికి చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేస్తారంటున్నారు కదా సార్. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఉన్నారు. 4 days అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. 4 days లో పని జరిగేటప్పుడు నువ్వు లేదు. రైట్, సింహాచలం ఘటనపై విచారణ కొనసాగుతోంది. గోడ కూలిన ఘటనకు గల కారణాలపై నిన్న విచారణ ప్రారంభించిన త్రిసభ్య కమిటీ ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, బానే ఉంది ఫ్రేమ్ బానే ఉంది. సింహాచలం ఘటనపై విచారణ కొనసాగుతోంది. గోడ కూలిన ఘటన గల కారణాలపై నిన్న విచారణ ప్రారంభించిన త్రిసభ్య కమిటీ ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. రీవెరిఫికేషన్ చేసి మాస్టర్ ప్లాన్ ని పరిశీలించనుంది. నిన్నటి విచారణలో అధికారుల ఒత్తిడి కారణంగానే గోడను త్వరగా నిర్మించాల్సి వచ్చిందని ఇటు కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ఇవాళ మరోసారి గోడ నిర్మాణం, ఘటనకు గల కారణాలపై వెరిఫికేషన్ చేయనున్న కమిటీ 2 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. వైఫల్యాలు, లోపాలపై నెల రోజుల్లోగా సమగ్ర నివేదికను అందించనుంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అనురాధ, సింహాచలం ఘటన మీద ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిన 3 man కమిటీ నిన్న సింహాచల క్షేత్రంలో సంఘటనా స్థలంలో పూర్తిగా ఆ బాధ్యులందరినీ కూడా పిలిచి విచారణ చేశారు. సింహాచలం దేవస్థానం అధికారులతో పాటు ఆ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ ని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే కొంత అసహనాన్ని కూడా కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బట్టి పూర్తిగా కాంట్రాక్టర్ గానీ, అక్కడ దేవస్థానం సిబ్బంది గానీ నిర్లక్ష్య ధోరణి అయితే మేము గుర్తించాము. ఖచ్చితంగా గోడ నిర్మాణంలో లోపాలు ఉన్నాయనేది నిర్ధారించామని కమిటీ సభ్యులు, కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ కూడా నిన్న మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. అయితే సింహాచల దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ ని ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది, ఆ గోడ అక్కడ ఎందుకు కొత్తగా నిర్మించాల్సి వచ్చింది అనేది ప్రధానంగా ఒక అంశాన్ని అయితే వాళ్ళు లేవనెత్తారు. ఈ రోజు రీవెరిఫికేషన్ కూడా మళ్ళీ కమిటీ సభ్యులు చేసేందుకు 2వ రోజు పర్యటనని కూడా ప్రస్తుతం అక్కడ కొనసాగించాలన్న నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే మరికొద్దిసేపట్లో కమిటీ సభ్యులు సింహాచల క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ నిన్న జరిగిన సంఘటన స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక 2 రోజులు అంటే 72 hours లో ఈ నివేదికను ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే తయారు చేశారు. అలాగే నెల రోజుల్లో సమగ్ర నివేదికను అయితే ఇస్తామని చెప్పి కమిటీ సభ్యులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక సింహాచలం క్షేత్రంలో జరిగిన ఈ ఘటన చాలా బాధాకరం. దీని మీద పూర్తి స్థాయి సమగ్రమైన నివేదికను ఇచ్చేందుకు కమిటీ సభ్యులు అక్కడైతే మాత్రం పరీక్షిస్తున్నారు. 2వ రోజు కూడా పలు వ్యక్తులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి కమిటీ ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించనుంది. నెల రోజుల్లోపు పూర్తిగా సమగ్ర విచారణ చేస్తారు. ప్రసాదం స్కీమ్ లో చేపట్టిన అభివృద్ధి పనులు, అలాగే మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన డిజైన్స్ ఏమున్నాయో అవన్నీ మార్పులు ఎవరు చేశారు, మార్పులకి ఎవరు అనుమతులు ఇచ్చారు, వీటి మీద కూడా కమిటీ ప్రాపర్ గా ఒక విచారణ అయితే మాత్రం చేయనుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు 2వ రోజు కూడా రీవెరిఫికేషన్ కోసం కమిటీ సింహాచల క్షేత్రం చేస్తుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.